నిజం ముసుగులో చాడీలు చెప్పడం అనే అంశంపై మీకు అవసరమైన సంక్షిప్త సమాచారం ఇదిగోండి. సాధారణంగా నిజం చెప్పడం ఎప్పుడూ మంచిదే అని మనందరం అనుకుంటాం, అవునా? కాని అదే నిజం పేరుతో ఇతరుల మధ్య గొడవలు పెట్టడం ఎంత ప్రమాదకరమో బుద్ధుని బోధనలు మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. కాబట్టి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన 3 కీలకమైన విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, నిజం పేరుతో మనుషులను విడదీయడం. మీరు ఒక వాస్తవాన్నే చెబుతున్నా అది ఇద్దరి మధ్య గొడవను సృష్టించేలా ఉంటే అది అస్సలు కరెక్ట్ కాదు. బుద్ధుని బోధనల ప్రకారం ఒక భిక్షువు ఎప్పుడూ నలుగురినీ కలిపే మాటలే మాట్లాడాలి కాని నిజం ముసుగులో ఇతరులను విడదీసేలా కుళ్ళిన మాటలు ఎన్నడూ మాట్లాడకూడదు. రెండవది, ఇక్కడ వాస్తవం కంటే మీ ఉద్దేశం చాలా ముఖ్యం. మనం మాట్లాడే మాట నిజమా కాదా అన్నది మాత్రమే కాదు, దానివల్ల ఎదుటివారికి మేలు జరుగుతుందా, దాన్ని సరైన సమయంలో మాట్లాడుతున్నామా లేదా అనేది కూడా తప్పకుండా ఆలోచించాలి. అంటే ఇతరుల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో చెప్పే నిజం కూడా ఎంతో హాని చేస్తుంది. చివరగా, నిజం కూడా ఒక ఆయుధంగా మారవచ్చు. ఒక మంచి స్నేహాన్ని విడదీయడానికి లేదా ఒక గొడవను మొదలుపెట్టడానికి వాడిన మరుక్షణమే మీరు చెప్పినది ఎంత గొప్ప నిజమైనా సరే అది ఒక పనికిరాని చెడ్డమాటగా మారిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడే ముందు ఆ మాట కేవలం నిజమా కాదా అని మాత్రమే కాకుండా అది ఇద్దరు మనుషులను కలుపుతుందా లేక విడదీస్తుందా అని ఒక్కసారి ఆలోచించండి.